సర్వోత్తమ గారు, అలా అలా వాటి పక్కన తీసుకురండి. సర్వోత్తమ గారు మొదట అయ్యారు. సర్వోత్తమ గారు మొదట అక్కడ యాజకులు నిలబడతారు కదా, యాజకులు అందరి పక్కన పడి రెవరెండ్ సర్వోత్తమ గారు, సోని, వారి అల్లుడు, వారి పిల్లలు, రెవరెండ్ సర్వోత్తమ గారి యొక్క తోబుట్టువులు, వారి తోబుట్టువులు ఎవరున్నారు? రెవరెండ్ సర్వోత్తమ గారి యొక్క తోబుట్టువులు, తోబుట్టువు లేకపోతే తోబుట్టు యొక్క పిల్లలు. తోబుట్టు యొక్క పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు వెనకాల నిలబడండి. అయ్యా మీరు కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. మీ పిల్లలు ముందు పెట్టుకునే ఇబ్బంది ఏమి లేదు. రెవరెండ్ సర్వోత్తమ గారికి తోబుట్టువులు, వారి పిల్లలు. అమ్మ కూర్చోండి, నిలబడకూడదు, కూర్చోండి. చైర్ దగ్గరికి లాక్కోండి, చైర్ బాగా దగ్గర లాక్కోండి. మీరు కూడా చైర్ బాగా దగ్గర లాక్కోండి. రాసుకున్నారు గారు చైర్ బాగా దగ్గర లాక్కోవాలి, బాగా దగ్గర లాక్కోవాలి. వారి పిల్లలు వెనకాల నిలబడండి. సన్నిధి సంఘ పెద్దలు, సన్ని స్త్రీలు ఎవరున్నారు? నా ఎదురుగా రండి, కాళ్ళ దగ్గరికి రండి. సంఘ పెద్దలు, సంఘ పెద్దలు, సన్నిధి స్త్రీలు. ఆ బాక్స్ ఇంకా జరపండి, బాక్స్ ఇంకా జరపండి. ఆ కుర్చీలు అక్కర్లేదు. సంఘ పెద్దలు, సన్నిధి స్త్రీలు వాళ్ళు మీరు నిలబడి, దగ్గరికి వచ్చి నిలబడచ్చు, అభ్యంతరం లేదు. దగ్గరికి వచ్చి నిలబడండి. అక్కడ సమాధి కార్యక్రమం ఘనంగా జరగాలి. ఘనంగా మొట్టమొదటిగా దైవజనుల చేతుల మీద, రెండవది వారి కుటుంబ సభ్యుల చేతుల మీద, మూడవది బంధువుల చేతుల మీద, నాలుగవది సేవకులకు ప్రాముఖ్యం. సంఘమే కుటుంబం కంటే సంఘమే కనుక సంఘస్థులు అందరూ ఉండాలి. నిన్నటి నుండి దైవజనులు ఈ పరిస్థితి, కుటుంబం ఇలా ఉంది కనుక మనమందరం చాలా మంది అన్నపానాలు లేకుండా ఉన్నారు. చాలా సంతోషము. ఒక పూట ఆలస్యమైతే మనం ఏమీ అయిపోము. దైవజనులు ఉన్నారు, ఇంకా మార్గంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది మొదలుకున్న గంటలో కార్యక్రమం ముగియబడుతుంది. అందరూ ఎవరు కదలకుండా ఎంతసేపు ఏడ్చారు, గెలిపించారు, మన ప్రేమను చూపించారు. మన ప్రేమ కంటే ఈయన తల్లి గర్భంలో ఉండగా మనం ఎవరూ ప్రేమ చూపించలేదు. ఈయన మీద, ఈయన తల్లి గర్భంలో ఉండగా ఈయన మీద ప్రేమ చూపించిన వారు దేవుడు. దేవుడు చనిపోయిన తర్వాత నీవు నేను ప్రేమ చూపించను. ఇంకో గంట ఆలస్యమైతే ఏడ్చుకోవడం, అందరూ తీసుకోండి 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 అంటారు. మన ప్రేమ అంతవరకే. ఇంకో గంట వండిస్తామంటే అది ఎలా కుదురుతుంది అంటారు. మనకి ఎంత ప్రేమ ఉన్నా మన ప్రేమ ఎక్కడో వరకు ఎంత మించి మనం ప్రేమించున్నాం. కానీ ఆయన ప్రేమ దేవుని ప్రేమ కడ వరకు ఉంటుంది కనుక ఆయన ప్రేమను మనం గౌరవించాలి. ఆలస్యంతో గంట ఆలస్యం వద్ది. ఎవరు కంగారు పడద్దు. కంగారు పడేవారు ఎవరు అంటే గౌరవముగా వారి ఇళ్ళకి వెళ్ళి రావచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇక్కడ దైవ కార్యక్రమం, యాజకుడు, ఈయన యాజకుడు, సీనియర్ పాస్టర్ గారు కనుక కార్యక్రమం అంతా కూడా క్రమముగానే జరుగుతుంది. మాకు ముహూర్తాలే ఉండవు. మాకు ముహూర్తం ఏంటంటే మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దిగొస్తాడు. ఎప్పుడు దేవుడు దిగొస్తాడు, అదే మనకి ఏం చెప్పండి. మన దైవజనులైన వారందరూ ఇప్పుడు ఉన్నారు. చిన్న చరణము మనం పాడిన తర్వాత మనం మీ అందరికీ పరిచయస్తులు రెవరెండ్ సమర్పణ కుమారయ్య గారు మన చెప్పండి అందరూ. అలాగే దైవజనులు సుభాకరయ్య గారు ఉన్నారు, మన చెప్పండి. మీ అందరికీ పరిచయస్తులు దానియలయ్య గారు ఉన్నారు, మన మీ చిరకాల అయ్యగారికి స్నేహితులు మన సుదర్శనయ్య గారు ఉన్నారు, మన చెప్పండి. అలాగే మనకి మీకు ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి మన సైమన్ పెట్రయ్య గారు ఉన్నారు, మన చెప్పండి. అయ్యగారు బలహీనతల కారణంగా అప్పుడప్పుడు వాకాడు సంఘానికి మరి అయ్యగారు పంపిస్తుంటే సహకారులు దైవ సేవకులు ఇమానుయేల్ గారు ఉన్నారు, మన చెప్పండి. మేమందరం కలిపి మీ అందరికీ మనం చెప్తున్నాము. ఇంకా దైవజనులు మార్గ మధ్యలో ఉన్నారు. రాజమండ్రి నుంచి వర్షమైన దైవ సేవకులు ఒకరు బయలుదేరారు.
రావులపాడు విజయరాజు గారు బయలుదేరారు. ఇలా కొందరు ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు వచ్చే వరకు అయితే ఉండము, అవసరమైతే అక్కడ ఆఫ్ చేస్తాము. ఇంకేదైనా గంటలోనే అందరికి ప్రయాణాలు కనుక ఇవాళ కార్యక్రమం జరిగిద్దాము. ఒక చరణం పాడిన తర్వాత కార్యక్రమం మరణము కాది బాధ మార్గము విడిచని పోవా, మరణము కాది బాధ మార్గము విడిచని పోవా, పరమ భక్తులకు మరణము కాని కాదు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే కీర్తి కలుగును గాక. రాత్రి మీరు అందరూ ఉన్నారు, ఎందరో దైవతలు చక్కటి విషయాలు, అమూల్యమైన విషయాలు మాట్లాడారు. మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాను, ఒక గంట లోపల కార్యక్రమం ఇక్కడ ముగించబడుతుంది. ఈరోజు దైవజనులు ఉన్నారు, దూరం నుండి ప్రయాణం వచ్చారు. ఆయన మీద ప్రేమను చూసి వెళ్ళిపోతే సరిపోదు, మాటలతో చెప్పాలంటారు. బంధువులకు చూడాలని ఏడాలని ఉంటుంది. అదే బాధ, చూడకపోతే ఏడకపోతే బంధువులకు ఎంత బాధో, దైవజనులు నోరిప్పి మాట్లాడకపోతే అంతే బాధ అంటారు. మన మధ్య దైవజనులు ఉన్నారు. వరుసగా మొదట సమర్పణయ్య గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. తర్వాత సీనియర్ పాస్టర్ గారు మన మధ్య సుదర్శనయ్య గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. తర్వాత మన శోభా గారు మాట్లాడతారు. చివరి ఇమానుయేల్ గారు కూడా అవకాశం పడుతుంది. దైవజనులు రెవరెండ్ సమర్పణ కుమారయ్య గారు రండి. శానిటైజర్, ఏ శానిటైజర్ మైక్ పెట్టు, మైక్ పెట్టు, ఆయన చేతులు పెట్టు. అవి మీ చేతులు చెప్పండి, సమరం గారు మీ చేతులు చెప్పండి. మైక్ మార్చినప్పుడు శానిటైజర్ పెట్టామన్నా అదే. సర్వోత్తమైగా ప్రభు సన్నిధికి పిలవబడి ఉన్నారు. తన పని తాను చేసుకుని తన సొంత ఇంటికి వెళ్ళడము కొరకు సిద్ధపడిన వారై ఉన్నారు. ప్రయాణములో ఉన్న వ్యక్తి ఎలాగున ఇంటికి తిరిగి వస్తారో, ఏదేను తోటలోంచి బయటకు వచ్చినటువంటి యొక్క దైవజనులు అలాగునే తన ఇంటికి లోకమనేటువంటి యొక్క వాకాడ సంఘ పెద్దలు రండి. వాకాడ సంఘ పెద్దలు, వాకాడ సన్నిధిస్తున్నారు. నా ముందుకు రావాలి, అయ్యగారు కాడ దగ్గర రావాలి. మనం చేస్తున్నాం. సమర్పణ కుమార్ గారు ప్రసంగం కొనసాగిస్తారు. పరలోక మహిమ ప్రవేశము కొరకు అనేకమైన ఆత్మలను సిద్ధపరుస్తూ, అనేకమైన ఆత్మలను రక్షిస్తూ, రక్షించిన ఆత్మలను కాచి కాపాడి, ఇదిగో నా పని నేను చేసి ఉన్నాను, నా పనిని నేను కలిగి ఉన్నాను కనుక నా పని అంతటిని ముగించి నాకు అప్పగించిన పనిని మరలా తిరిగి దేవునికి అప్పగించి నేను ఆయన పిలిచిన పిలుపుని అందుకుని నా ఇంటికి నేను తిరిగి వెళ్ళొచ్చున్నానన్నట్టుగా దైవజనులు తిరిగి తన ఇంటికి బయలుదేరి వారై ఉన్నారని నమ్మి వందిస్తున్నారు. కనుక ఇది మరణం అనేటువంటిది ఎవరికయ్యా అంటే రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి, ఆత్మతో సిద్ధపాటు లేని వారికి మరణము. వారి కొరకు మనం రోధించాలి. వీరి ఆత్మ ఏమైపోతుందో, వీరి దేహము ఏమైపోతుందో అని అంగలార్చాలి తప్ప
దేవుని మహిమా ప్రవేశములోనికి సిద్ధపడిన దైవజనుల ఆత్మ సంతోషించినట్లు మనము అంగలార్చుట మంచి లక్షణము కాదేమో అని మన దుఃఖము ఆగదు కానీ మన ఆత్మను సిద్ధపరిచిన దేవుని మహిమపరుస్తూ ఆనంద బాష్పాలతో ప్రభు యొక్క సన్నిధిలో ఆ పుష్పాంజలి సమర్పిస్తూ దేవుని మహిమపరచాలని తెలియజేసి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. నీరసపడకము నీరసపడకము నీవేనా ఆస్తి గదా పాస్టర్ గారు, అరుణపాల్ గారు ఇక్కడికి రావాలి. సజ్జని డానియల్ గారు ఇక్కడికి రావాలి. మిసెస్ సైమన్ పీటర్ గారు ఇక్కడికి రావాలి. దైవ సేవకురాళ్ళు దీప్తి గారు, నవమణి గారు ఇక్కడికి రావాలి. ఇక్కడ దగ్గరికి వచ్చేయండి. పాస్టర్ గారు రావాలి. నీవేనా ఆస్తి గదా నా రక్తము మిసెస్ డానియల్ గారు, అరుణపాలమ్మ గారు తనము మనో విచారము కావాలి. చక్కటి విషయాలు సమర్పణ కుమార్ గారు అయ్యగారితో చనువుగా మాట్లాడేవారు. ఒకరు ఎంతో చనువుగా, ఎంత చనువు అంటే నేను ఎప్పుడు అయ్యగారు అన్నమాట కనుక మాట్లాడాను, కానీ వీరెంతో చనువుగా అయ్యగారితో మాట్లాడేవారు. వారు చక్కటి విషయాలు జ్ఞాపకం చేస్తారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. మరి అయ్యగారి కుటుంబాన్ని బట్టి వందనాలు మరణాత తెలియజేస్తున్నారు. ఈ సమయం అందు మనందరికీ బాగా సుపరిచితులు, మా సంఘానికి ఆ అయ్యగారి విషయంలో రాత్రి ఒక మాట చెప్పాను. అబ్రహాం అనగానే అందరికీ ఇలా ప్రార్థన చేసే అబ్రహామే తెలుసు, కానీ మీలో ఎంతమందికి కత్తి పట్టుకొని యుద్ధం చేసే అబ్రహాము చాలా మందికి తెలియదు. అబ్రహాం అనగానే ఇలా ప్రార్థన చేసే చేతిలో తెలుసుకున్నమాట. అదే అబ్రహాము కత్తి పట్టుకొని రాజులను ఎదురించి జయించేశాడు, ఆ చేతులు తెలియదు. అలాగే సర్వోత్తోయి గారనగా వినయ మనస్సు అనే లోకం అంతటికి తెలుసు, కానీ లోకంలో వీళ్ళ ఆయన ఇంకో కోణం ఉంది, దైవికమైన కోణం. మిషన్లో మధుకన్న గారికి ఎవరు ఎవరిని శాసించినప్పుడు రెవరెండ్ సర్వోత్తోయి గారు ఎవరు ఆప్ చేస్తారో చూస్తారు, నేను వస్తాను సంస్కారాలకని ఆయన రావడము. అలాగే రెవరెండ్ సమర్పణ కుమారయ్య గారి విషయంలో కూడా ఎవరు వెళ్ళొద్దని మిషన్ శాసించినప్పుడు అంతే ధైర్యముతో అయ్యగారి ద్వారా రెవరెండ్ సుదర్శన అయ్య గారు మరి వెళ్ళి సంస్కార కార్యక్రమాలు సమర్పణ అయ్య గారికి జరిగించారు కష్టకాలంలో. అలాంటి ధైర్యవంతులు ఈ దినమందు మన మధ్య ఉండడం సంతోషము. మీ అందరికీ సుపరిచితులు రెవరెండ్ సుదర్శన అయ్య గారు ఈ సమయమందు అయ్యగారిని బట్టి వారికి కలిగిన పరిచయ మాటలు, ఆదరణ మాటలు తెలియజేస్తారు. ప్రభునందు దేవుని సంగమా, దైవ సేవకురాలపై ఇక్కడికి వచ్చారండి. మీ అందరికీ ప్రభు పేరట మరణా చెల్లిస్తున్నాను. మాకు అలవాటు ఏంటంటే అయ్యగారు కూడా పెద్ద అయ్యగారికి కూడా మరణా చెల్లిస్తున్నాను. మాకందరికీ సేవకులకి ప్రెసిడెంట్ అయ్యగారిని అనుకునేవాళ్ళు. అలాంటి అయ్యగారు లేరు మన దగ్గర. మనకెంతో లోటు. దైవ సేవకులైన వారు కూడా మనకందరికీ లోటే. ఎంతో మంచి అలాంటి దైవజనులకు దొరకరు, మనకి మాకు దొరకరు, సంఘానికి కూడా దొరకరు. ఎంతో మంది దైవజనులు ఉన్నారు, అందరికంటే ఈయన గొప్ప అయిన మంచి మనసు కలిగిన దైవజనులు ఆయన లేకపోవటం అందరికీ లోటే. ఎందుకంటే చూడండి, శరీరానికి శిరస్సు లేకపోతే శరీరానికి ఇలువ లేదు, గుర్తింపు లేదు. అలాగే సంఘానికి అయ్యగారు శిరస్సు లాంటి వారు. శిరస్సు లేకపోతే సంఘానికి ఇవ్వలేదు, చెప్పండి, ఇలువ లేదు. కాబట్టి
దేవుని బిడ్డలారా, మరి ఆయన లేని లోటు చాలా ఉన్నది. మీ అందరి కొరకు అయ్యగారు ఎంతో ప్రార్థన చేసేవారు, ఎంతో విధేయతగా ఉండేవారు. అయ్యగారి గురించి చెప్పాలంటే చాలా చెప్పగలను. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. దీన జనులు భాగ్యవంతులు, దీన జనులు భాగ్యవంతులు, దివిరాజంబు వారిదన్నా, దివిరాజంబు వారిదన్నా. యేసునామా ఎంతో మధురం, యేసునామా ఎంతో మధురం, మధురం మధురం.